క్లాస్లో కూడా చూడొచ్చు. ఈజీగా సెన్సేషన్ ఉంటూ ఉంటుంది. అదే మనం లాస్ట్కి వచ్చేసాం అనుకోండి, ఫస్ట్ సబ్ క్లాస్లో పెపావరల్స్కి వచ్చేసాం అనుకోండి, దెర్ ఈస్ దిస్ ఐడియా ఆఫ్ కవర్ అంటారు, కవర్. సో ద ఎగ్జాక్ట్ సెన్సేషన్ అయినటువంటి ఫస్ట్ సబ్ క్లాసు మనకి పెద్దగా ఈ లాస్ట్ ఆర్డర్లో కనిపించదు. ఓపియం గురించి ఏం చెప్తామండి? ఓపియం మెటీరియా మెడికాలో ఉండేటువంటి మెయిన్ లక్షణం ఏంటి? జ్ఞాని, ఏంటి ఓపియం మెయిన్ లక్షణం? Painlessness in a condition of పెయిన్లెస్నెస్. అంటే అసలు దానికి ఏ రకంగానూ లోను అవ్వనటువంటి స్థితి వచ్చేస్తుంది. కానీ నిజానికి ఫస్ట్ సబ్ క్లాస్ ఏంటి ఐడియా? దే ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్ బై ట్రిఫిల్స్ కదా. చిన్న చిన్న అన్ఫెమిలియారిటీ కూడా, స్ట్రేంజ్నెస్ కూడా వాళ్ళని అగ్రవేట్ చేస్తుంది, అవునా కదా? హలో. అవును సార్. కానీ అదే సబ్ క్లాస్కి చెందినటువంటి ఆఖరి ఆర్డరు అసలు మన పెయిన్కి, పెయినే నాకు పట్టించుకోని అన్నటువంటి పాయింట్లోకి వెళ్ళిపోతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే, అవునా కదా? అంతే సార్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక సబ్ క్లాస్లో డిఫరెంట్ ఆర్డర్స్ రన్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఎర్లీ ఆర్డర్స్ చాలా తొందరగా సెన్సేషన్ పార్ట్ని ఇచ్చేస్తాయి, చాలా ఈజీగా. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం ఈ పాయింట్, ఇది మీ హృదయాల్లోకి వెళ్ళాలి. ఇది చాలా కీన్ అబ్జర్వేషన్. అదే సబ్ క్లాసు మనం డెవలప్ అవుతున్న కొద్దీ అందులో ఉండేటువంటి ఫంక్షనల్ పార్ట్, అది యాక్టివ్ రియాక్షన్ కావచ్చు, ప్యాసివ్ రియాక్షన్ కావచ్చు, కాంపెన్సేషన్ కావచ్చు, అది మోర్ అండ్ మోర్ ఇవాల్వ్డ్గా, మోర్ అండ్ మోర్ డెవలప్డ్గా ఉంటుంది. ఎర్లీ ఆర్డర్స్లోనేమో చాలా ఈజీగా సెన్సేషన్ పార్ట్ లభ్యమవుతుంది. సబ్ క్లాస్ డెవలప్ అవుతున్న కొద్దీ, ఆర్డర్స్ గడుస్తున్న కొద్దీ యాక్టివ్, ప్యాసివ్, ముఖ్యంగా కాంపెన్సేషన్ పార్ట్, ఆఖరికి వచ్చేసరికి కాంపెన్సేషన్ పార్ట్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, మోర్ అండ్ మోర్ మనకి విజిబుల్గా అవుతుంది. అసలు ఈ సెకండ్ సబ్ క్లాస్లో లాస్ట్ ఆర్డర్ వాళ్ళు అసలు ఆ ప్రెషర్ ఉందా అనిపిస్తుంది, అదే ఈ ఫ్యాగెల్స్ వాళ్ళకి. ఫస్ట్ సబ్ క్లాస్ వాళ్ళు, పెపావరల్స్ వాళ్ళు అసలు పెయిన్ ఉందా, వీళ్ళు ఎఫెక్ట్ అవుతారా అనిపిస్తుంది. దట్ షోస్ ఇన్ ఏ గివెన్ సబ్ క్లాస్, ద మోర్ evolved the orders are, they are more away from the basic sensation of that particular subclass. Heaviness, pressure, locked up sensation, ఇవి ఉంటాయి కానీ చాలా దూరంగా ఉంటాయి, మనకు అస్సలు కనబడవు. పీపుల్ ఆర్ ట్రైన్డ్ టు షో ద కాంపెన్సేటరీ పార్ట్ మోర్. Vital force becomes more and more away from the basic sensation of that given subclass. ఇది మీరు 6th లో కూడా చూడొచ్చు. మొన్నే మనం మెటీరియా మెడికా క్లాస్లో హయోసామస్ ఆర్నికా కంపేర్ చేసుకున్నాం ఇన్ ఏ ఐడియా ఆఫ్ ఫ్రైట్, ఫియర్లో. అలా మెటీరియా మెడికా పరంగా చూసుకున్నా, ఇంకో పరంగా చూసుకున్నా, గివెన్ 6th సబ్ క్లాస్లో ఎర్లీ పార్ట్లో వచ్చే సొలనేల్స్ కానీ, లేదా ఫ్యామిలీస్ అయిన అంబెల్లిఫెరే, లొగానేసియే కానీ, who can clearly show that part of fright and that part of motor paralysis, sensory and motor paralysis very easily in the early families.
But when we go down in that particular subclass, the idea of composite, where people show and they want to hit back, they quarrel. And again, the basic idea is sensitive to injury. But they show the idea of quarreling, they show idea of hitting back, they show the idea of more maturity, they show the idea of that they are okay with the given injury. They are okay with fear, but internally it was hidden, and the other functional part, mostly the compensatory mechanism, was shown more precisely, more clearly when we go down the orders from the early to the later. So when we look at the papaverils, is pain bothering them? Completely painlessness. They are constitutional liars. Opium was said that they are constitutional liars. అసలు వాళ్ళకి కాన్షియన్స్, అంతరాత్మ ఉండదు అని చెప్తారు కెంట్. సో మచ్ రాకీ, so much stony they will become. So much away from the basic theme of their particular subclass. The strangeness, the unfamiliarity, the sensitivity to trifles, so much far away from that understanding. మనం ఒక కేసు చెప్పుకున్నాం, మీరు చూసినట్టయితే గుర్తుందా ఎవరికైనా కేసు? ఒక మర్చెంట్, ప్రాస్ట్రేటిక్ ఇష్యూస్. సో అతను రమణ మహర్షి గురించి మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు అని చెప్పాను కదా. కేసు డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుండో ఉందో? రమణ మహర్షి గురించి చాలాసేపు మాట్లాడారు. ది ఐడియా ఆఫ్ ఇది వచ్చింది, ప్రెషర్. ఇంతకీ అసలు పాయింట్ ఏంటంటే అతనికి వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. ఆ నష్టం వల్ల అతను స్లోగా ఈ స్పిరిచువాలిటీ అనేటువంటి ఒక కవర్ మనకి తొడుక్కున్నారు అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరికైనా గుర్తుందా కేసు? పెద్ద ఆయన, 70 years, మర్చెంట్, వర్తకుడు. వెరీ గుడ్. స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయారు. మరి నిజంగా గుర్తుంటే థ్యాంక్ యూ. సో ఆ పర్టికులర్ కేసు గురించి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే డిస్కషను, అందులో కూడా అతను తన ఎర్లీ పార్ట్ అంతా ఇదే చూపించారు. ఏది? స్పిరిచువాలిటీ, రమణ మహర్షి, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నేను చాలా ఇవాల్వ్డ్ పర్సన్ అని. కానీ దేని నుంచి ఇదంతా డెవలప్ అయింది? వ్యాపారంలో కుదేలైపోయాడు, లేవలేని పరిస్థితి. ఇంట్లో వాళ్ళు ఎవరితోనూ గుడ్ రిలేషన్స్ లేవు. తన కంచం వేరు, తన మంచం వేరు, తన ఇల్లు వేరు. ఒక్కడే పైన ఉంటాడు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కింద ఉంటారు. సో ఆ కేసులో కూడా ఆ యాంగిల్ అంటే అతను ఫిజికల్ కంప్లైంట్స్ అన్ని డెఫినెట్ గా ఇంప్రూవ్ అయ్యాయి. సో హీ నీడ్స్ హైయర్ పొటెన్సీస్ ఆఫ్ ఓపియం. సో మీరు లేనప్పుడు, మా వరలక్ష్మి మీరు లేనప్పుడు అతను వచ్చి మందులు పట్టుకెళ్ళారంటే తర్వాత ఫీజు ఇస్తాను చెప్పాను నేను. అమ్మా, హీఈస్ నాట్ గోయింగ్ టు కమ్, నువ్వేం మొహమాట పడద్దు, ఫీజు మాత్రం తీసుకో. లేదండి అతను చాలా బాగా మాట్లాడతారు, నువ్వు చూడు అతను మళ్ళీ రాడు, నువ్వు ఒకవేళ 1-2 సార్లు వచ్చినా ఫీజు కట్టినా రాడు, కావాలంటే చూడన్నాను. సరే, అతను ఇంచుమించు ఒక 5-6 ఫాలోఅప్స్కి వచ్చాడు అతను సుమారుగా ఆఫ్టర్ ఓపియం. అతని ఫిజికల్ కంప్లైంట్ ఇంప్రూవ్ అయింది. 5-6 ఫాలోఅప్స్లో డైరెక్ట్ ఫాలోఅప్ ఓన్లీ ఒకటే నాతో, ఫస్ట్ ఫాలోఅప్. తర్వాత నుంచి ఒక 5 ఫాలోఅప్స్ అతను కౌంటర్ దగ్గరికి వచ్చి నన్ను కలవకుండానే మెడిసిన్స్ తీసుకెళ్ళిపోయాడు. ప్రతిసారి అతను చెప్పేది ఏంటంటే, అంటే నాకు తెలిసింది, వరలక్ష్మి చెప్తే, డాక్టర్ గారిని కలిసినప్పుడు కడతానండి అమౌంట్ అన్నాడు.
నేను ఎప్పుడో థర్డ్ ఫోర్త్కే చెప్పేశాను, అతను కట్టే బాపత్ కాదమ్మా, అతను కట్టడు, నువ్వు తీసుకోవాలి. కానీ అతను ఎప్పుడు ఇదే సమాధానం, నెక్స్ట్ టైం వచ్చిన డాక్టర్ గారిని కలుస్తాను, ఖచ్చితంగా అమౌంట్ కట్టేస్తానని. ఇలా ఒక 5-6 మంత్స్ గడిచింది. తర్వాత అతను మానేసాడు రావటం. ఫిజికల్ కంప్లైంట్ తగ్గిపోయింది అతనికి, ఆ యూరిన్ ప్రాస్టటిక్ ఇష్యూ అయితే తగ్గిపోయింది. బట్ దట్ ఈజ్ ఓపియం. అలా ఉంటారు ఓపియం వాళ్ళు. సరే, ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు వీఆర్ అకౌంటబుల్ టు పే. దట్ ఈస్ అవర్ డ్యూటీ, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం ఒకళ్ళ దగ్గర మందు వాడుతున్నప్పుడు మనకి ఏం జరిగిందో వాళ్ళకి చెప్పాలి, అది మన బాధ్యత. అది అలా కాకుండా మనం మన సొంత నిర్ణయాలు తీసుకుని మనం సొంతంగా చేసుకుంటూ ఉన్నట్టయితే దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ యాజ్ ఎ పేషెంట్. నువ్వు బేసిక్ రూల్ ఆఫ్ పేషెంటే వైలేట్ అయిపోతున్నావు. తప్పలేదు. ఇప్పుడు అలా కాదండి, నేనే హోమియోపతి డాక్టర్, నేనే మందులు వేసుకుంటాను, వెరీ నైస్. బట్ దట్ షుడ్ బి థాట్ ఆఫ్ బిఫోర్ యు ఆర్ కన్సల్టింగ్ ద అదర్ పర్సన్. ఒకసారి నువ్వు కన్సల్ట్ చేశాక ఇట్ ఈస్ యు ఆర్ ఎ పేషెంట్ నౌ, నాట్ ఎ డాక్టర్. సో నా డ్యూటీ ఏంటి, నేను ఆల్రెడీ మందు తీసుకున్న వ్యక్తికి నేను చెప్పి తీరాలి. సో ప్రతిదానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. పీపుల్ స్పీక్ మోర్ ఆఫ్ రైట్స్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ డెమోక్రసీ. హక్కుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, బాధ్యతలను విస్మరిస్తాం, మర్చిపోతాం. ఒక విద్యార్థిగా బాధ్యత ఏంటి, తండ్రిగా బాధ్యత ఏంటి? నా ఇష్టం అండి అండమే ఒక ఫ్యాషన్ అయిపోయిన రోజులు ఇవి. మా గురువుగారు చెప్పేవారు, ఎప్పుడైనా కోపం వచ్చేయండి నాకు ఆ మహత్తరం హక్కు లేదంటే లేదు అనేవారు. అదేంటండి బాబు, హక్కులు లేవురా, మనకు బాధ్యతలే ఉన్నాయి. నువ్వు ఇందులోకి రాకూడదు, వచ్చిన తర్వాత హక్కు గురించి మాట్లాడకూడదు. జీవితం మొత్తం బాధ్యతలే ఉంటాయి, దాన్ని తట్టుకోగలిగినప్పుడే ఆధ్యాత్మికతలో ప్రవేశించు. మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలని అడిగే దృక్పథం ఉంటే అసలు ఇందులోకి రాకు, బెటర్. అలా ఉంటారు ఓపియం పర్సనాలిటీస్. ఎందుకు అంత కాన్స్టిట్యూషనల్ లయింగ్, ఎందుకు అంత రాక్ సాలిడ్నెస్, ఎందుకు అంత స్టోనీనెస్ వస్తుంది అంటే దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్టిక్యులర్ సెన్సేషన్. ఎందుకంటే ఫస్ట్ సబ్ క్లాస్ మనకు ఓపియం బాగా వచ్చనే ఒక ఉద్దేశంలో చెప్పాను. సేమ్ రిఫ్లెక్ట్స్ ఇన్ సెకండ్ సబ్ క్లాస్, ది ఐడియా ఆఫ్ ఫ్యాగేల్స్. They are very away from the heaviness, the pressure, the locked up sensation which we generally think of the second subclass. And at the face value, we can never think that these people belong to second subclass. Assala teliyadu. So much compensated, so much responsible they are. So much sense of duty these people are, that we can never think of the background sensation of second subclass in these people. And all this compensatory process is due to that heaviness and pressure, the idea of boredom, the idea of not having boundaries, the idea of that separation is a big issue, the idea of confusion, the idea of instability, the idea of exhaustion, not ready to face, just forming boundaries, everything affects them. But
all these are never shown at the face value. People behave, do with more responsibility, speak of more responsibility, talk of more responsibility in all the subclasses, and this is too much reflected in Fagles. అందుకే మనం బెడ్చులేసి చూస్తాం. ఇప్పుడు మనం ఒక డ్రగ్ చెప్పుకున్నాం కూడా అందులో. సో వెన్ we are going to discuss the other remedies of this second subclass, keep in the mind ఎందుకు మనకి సబ్ క్లాస్ ఏంటోనండి, అసలు సబ్ క్లాస్ అసలు అర్థం అవ్వదు. ఇంకా సాటర్డే క్లాసులు బాగుంటున్నాయి కానీ వెడ్నెస్డే క్లాసులు బోరు కొడుతున్నాయి. సెకండ్ సబ్ క్లాస్ ఐడియా, బికాస్ వీఆర్ నెవర్ ట్రైన్డ్ టు టేక్ కేస్ ఇన్ దట్ వే. అసలు ఆ ఐడియాలోనే లేం మనం. ఎందుకంటే కేసు డీప్గా తీసుకోకపోతే అసలు ఇందులో ఉన్న ఇన్ని వేరియేషన్స్ మనకి ఎలా తెలుస్తాయి? వాడు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడగానే 6th సబ్ క్లాస్కి వెళ్ళిపోతాం. లేదా మనకు తెలిసిన 4 మందులు ఏవో ఉంటాయి. ఏమన్నా అలా డెఫినెట్గా చేయొచ్చు, కేసుని బట్టే వెళ్తాం, షూర్. బట్ ఈ ఐడియా అర్థం చేసుకుని మనం ఆచరణలోకి పెట్టడానికి, టు అండర్స్టాండ్ ద ఇంటెంట్ షుడ్ బి బ్రాడెండ్. ఎనీ కేస్ సో అన్ని పాయింట్స్ మన దగ్గర అర్థమైతే మాత్రమే కేస్ టేకింగ్ డీపర్గా ఉంటుంది. కేసు డీప్గా సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ పెర్సన్ తాలూకు ఐడియాని మనం తెచ్చుకోగలుగుతాం. చూస్తాను, మీకు చూపిస్తాను. ఫ్యాగేల్స్లో కేసెస్లో చూడండి వాళ్ళు ఎలా ఉంటారు. ఫార్చునేట్లీ మనకి ఈ 5 ఆర్డర్స్ నుంచి మనకి కేసెస్ ఉన్నాయి, ఏదో మరి భగవంతుడి దయ వల్ల. సో దట్ ఐ కెన్ షో యూ ది ఐడియా హౌ ద పీపుల్ బిహేవ్ externally. And I should thank on this occasion Dr. Vijay, who had recorded the case of Castanea vesca. అనుకోకుండా ఆ రోజు యాక్చువల్గా ఆ కేసు నడుస్తున్నప్పుడు he came into the clinic. So he actually audio recorded the entire case. నిజంగా లేకపోతే చాలా గోల్డ్. నేనైతే ఇంకా మానేశాను, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకులే, ఇంకా నాకు ఎలాగూ గుర్తుంటుంది, మిగతా వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు, ఇంకెందుకులే. ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఈ రికార్డింగ్లన్నీ అవసరం. కానీ అతను ఆ రోజు అనుకోకుండా ఆ కేసు చాలా ఇంపార్టెంట్ కేసు. సో ఇన్ దట్ కేస్ వీ కెన్ సీ ది ఐడియా ఆఫ్ how much evolved this order is and how much away from the basic sensation of pressure. ఈ 2 పాయింట్స్ డీపర్ ఎనఫ్ వెళ్ళే కొద్దీ అసలు ఆ అమ్మాయిలో ఓపెన్ అయిన యాంగిల్స్ చూస్తే మతిపోయింది మా ఇద్దరికి. కానీ ఎక్స్టర్నల్గా షీఈస్ క్వైట్ ఓకే. సో అట్లా ఉంటుంది ఈ సెకండ్ సబ్ క్లాస్లో ఉన్న ఈ లాస్ట్ ఆర్డర్. పీపుల్ ఆర్ మోర్ అవే ఫ్రమ్ దేర్ బేసిక్ ఐడియా అండ్ దే షో ద కాంపెన్సేటరీ మెకానిజం, ది ఐడియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇన్ దట్ వీ హ్యాడ్ ఆల్రెడీ డిస్కస్డ్ వన్ రెమెడీ, దట్ ఈస్ ఆల్నస్ కదా, ఆల్నస్ రూబ్రా, అంతేనా? సో ఆల్నస్ గ్లూటినోజా, ఆల్నస్ ఇన్కార్నా, ఆల్నస్ రూబ్రా, ఈ 3 మనకి అయిపోయాయి. సో మనం చెప్పుకున్నాం కూడా ఆల్నస్లో చిత్రంగా మనకు కనిపించినటువంటి ఆ నైట్రోజన్ ఐడియా గుర్తుందా? అది నైట్రోజన్ ఐడియా. హలో, ఓకే.
which is a idea of the actually the fifth subclass, the fifth superclass, are where we find the idea of nitrogen fixing bacteria, the idea of nitrogen cycle, and that too we can find in these eider plants, the alnus plants. So when we move more to the second remedy of this Betulaceae family, Betulus alba. Betulus alba. మెటీరియా మెడికా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు రాసుకోవట్లేదో రాసుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి మనం ఈ సబ్ క్లాస్ ఐడియా వచ్చిన తర్వాత రెమెడీ ఎలా పట్టుకోవాలి, ఎఫినిటీ ఎలా ఉండాలి తెలియదు మనకి. ఒక కేసులో నాకు ఒక చోట ది ఐడియా ఆఫ్ టూ మచ్ బేరింగ్ అండ్ ఐడియా ఆఫ్ టూ మచ్ ఎగ్జాషన్, ఎపోసైనేసియా అండర్స్టాండింగ్ కనిపించింది ఓ కేసులో. కనిపించిన తర్వాత ఆ కేసులో మేము రెమెడీ తెలియలేదు, చాలా రోజులు అయిపోయింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే నేను కూడా అంత వర్క్ చేయలేక కొన్ని రెమెడీస్ నేను చదివాను, కొన్ని రెమెడీస్ రాఘవన్కి ఇచ్చాను. బాబు ఈ కేసులో ఫ్యామిలీలో మనకి ఏ రెమెడీయో తెలియటం లేదు, ప్రతి రెమెడీ మెట్రామెడికా చదువుకోవాలి. సో అతను కూడా పాపం ఓపిక చేసుకుని అతని టైం పాపం ఎంతో ప్రీషియస్ అతనికి, అయినా కూడా అతను వర్కౌట్ చేశాడు, నేను వర్కౌట్ చేసుకున్నాను. ఇద్దరం కూడా కూర్చుని ఓ రోజు ప్రత్యేకంగా దాని మీద అసలు ఆ ఫ్యామిలీలో ఉన్న రెమెడీస్ తాలూకు మెటీరియా మెడికా అంతా చదువుకుని ప్రిపేర్ చేసుకుని చివరికి ఫైనల్గా రెసిర్పినం అనే మెడిసిన్కి వచ్చాం. అసలు నిజంగా ఆ రెమెడీ ఏం పనిచేసిందంటే అతనికి వండర్ఫుల్ కేస్ అనమాట. అసలు సూపర్గా పనిచేసింది రెసిర్పినం. హీఈస్ కంప్లీట్లీ ఓకే విత్ ఆల్ ద ట్రబుల్స్, ఈవెన్ ది ఐడియా ఆఫ్ trivial ischemic attacks, TIA, sudden losing of consciousness. అతను యాక్చువల్గా మనకి వచ్చింది ఎలర్జీతో వచ్చాడు, తుమ్ములు వాటి ప్రాబ్లంతో. బట్ సడన్గా మనకి కేసు ఇచ్చి డాక్టర్ గారు రెమెడీ ఇచ్చేలోపు అతనికి ఈ TIA డెవలప్ అయ్యాయి. చిత్రంగా ఈ రెసిర్పినం అనే మందు దాన్ని కూడా కవర్ చేసింది మెట్రామెడికా. సో ఎక్సలెంట్. కానీ దానికి ఎంత హార్డ్ వర్క్ అంటే ఇంచుమించుగా 20 days పట్టింది మాకు ఆ కేసుని సాల్వ్ చేయడానికి. ఎందుకంటే మెటీరియా మెడికల్ తెలీదు, బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమైంది, ఎలా చూడాలో తెలీదు, మయాజమ్స్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఎపోసైనేసియాలో. సో ఏం చేసుకోవాలి, కూర్చొని చదువుకోవాలి. సార్ కూడా ఒకసారి నాతో అదే అన్నారు, కొన్ని ఐడియాస్ ఇంకా కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎస్టాబ్లిష్ అవనప్పుడు దాని వెనకాల ఎంతో ఆర్డర్స్ వర్క్ ఉంటుంది ఎన్బిఆర్. సో పీపుల్ ఓన్లీ అబ్బో డబ్బులు తీసుకున్నాడు ఎక్కువ చేసుకున్నాడు అనుకుంటారు, కానీ ద అమౌంట్ ఆఫ్ వర్క్ వీఆర్ స్పెండింగ్ లీవింగ్ అవర్ ఫ్యామిలీ. ఒక్కొక్కసారి పాపం నాకు ఏడుపు వస్తూ ఉంటుంది, మా అమ్మాయి ఏమో చెప్పమని అడుగుతుంటుంది, నాకు టైం సరిపోదు, కేసెస్ ఏమో పెండింగ్ పడిపోతూ ఉంటాయి. కుడ్ నాట్ గివ్ టైమ్ టు ఫ్యామిలీ, కుడ్ నాట్ గివ్ టైమ్ టు పేరెంట్స్ బికాస్ ఆఫ్ టూ మచ్ స్ట్రెన్యూస్నెస్ ఇన్ ది ప్రొఫెషన్. బట్ స్టిల్ వీ విల్ ఫైట్ because we know the purpose, because we have this accountability towards the patient.
ఆ పేషెంట్కి తప్పు జరగకూడదు. మన వల్ల మన దాకా వచ్చింది, మనం వర్క్ పెట్టాలి, దానికి మన వల్ల కావటం లేదు, అప్పుడు ఏదో ఒక సపోర్ట్, ఏదో ఒక అసిస్టెన్స్ లేదు, వాళ్ళకు కూడా కుదరదు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇదివరకంటే అతను పాపం చెప్పగలిగితే అతనికి టైం లేదు. మోర్ అండ్ మోర్ వర్క్ చేయి, నైట్ కూర్చో. సో ఏమవుతుందంటే ది ఐడియా ఆఫ్ ఆ స్ట్రెన్యూస్నెస్ అనేది మనకి ఉంటుంది. ఎందుకు ఈ మెటీరియా మెడికా తాలూకు డెప్త్ అలాంటిది. అందుకని దీన్ని వదలద్దు మీరు. ఈ మెటీరియా మెడికా ఎందులోనైనా కావాలి. మనకి బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు రెమెడీ వెతుక్కోవటానికి మళ్ళీ మెటీరియా మెడికాలోకే రావాలి. ఎందుకంటే ఈ సెన్సేషన్ మెథడ్లో కూడా అన్నీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా. కొంతమంది, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇది సెకండ్ సబ్ క్లాసు, స్వామివారు టైఫాయిడ్, మలేరియా, మయాజం అని దాన్ని టర్మ్ చేశారు. కానీ చాలా మంది అదర్ హోమియోపత్స్ దీన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే దీని బేసిక్ నేచరే సైకోటిక్ మయాజంలా ఉంది. మీరు టైఫాయిడ్ అంటారు ఏంటని శంకరన్ సార్తో దెబ్బలాడారు. ఇంకా నడుస్తున్నాయి. అలాగే కొన్ని, ఉదాహరణకి ఇప్పటికీ ఉన్న ఫైట్ పైపరేసియాలో ఫస్ట్ సబ్ క్లాస్ కన్నా సెకండ్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉందని దెబ్బలాడే వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక కేసులో ఒక ఇస్కాన్, నాకు ఆ కేసు ఇంకా గుర్తుంది. ఆ కేసులో సిస్టస్ కెనడెన్సిస్ అనే మందు ఇచ్చారు. ఈ సిస్టస్ కెనడెన్సిస్ అనేటువంటి మందు వైలేల్స్ లో ఉంది, మాల్వేల్స్ లో కూడా ఉంది. సో దినేష్ చౌహాన్ సార్ దాన్ని ఒక చోట పెట్టారు, శంకరన్ సార్ ఒక చోట పెట్టారు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ నడిచింది దాని గురించి కూడా. ఇలా చాలా. అందుకని మెటీరియా మెడికా అనేటువంటిది మనం బాగా చదువుకున్నట్టయితే మనం ఆ స్టెప్ని క్రాస్ చేసేస్తాం. ఎందుకంటే మన దగ్గర మెటీరియా మెడికా ఉంది కాబట్టి ఈ పెర్సన్ తాలూకు డిసీజ్ అండర్స్టాండింగ్, ప్రూవింగ్స్లో ఉన్నటువంటి ఏ మందుకు సరిపోతుంది, లీవ్ ఆల్ అదర్స్. మనకి బేసిక్ థీమ్ వచ్చింది, బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చింది. సో ఇప్పుడు మనం కూర్చుని చదువుకోవచ్చు. అందుకని దీన్ని మీరు వదలద్దు. ఇక్కడ బెడ్చుల సాల్బా వచ్చింది, కానీ ఎక్కడైనా సరే ఈ అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే మనం సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ వచ్చాక స్ట్రైట్ అవే మనం ఏ ఆర్డర్లోకి వెళ్తున్నాం, అందులో ఏ ఫ్యామిలీలో చూడాలి, we can leave the miasm if we know materia medica from the core understanding. అందుకని ఇదంతా చదువుకోవటం వల్ల ఏంటంటే మనకు అక్కడ వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఈ మెటీరియా మెడికాలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రూవింగ్స్ ఉన్నవి, ఇక ప్రూవింగ్స్ లేనివి మనం ఏం చేయలేం. ఓకే, సో బెడ్చుల సాల్బా, ద మెయిన్ థీమ్ హియర్ ఈజ్ బీయింగ్ ఇగ్నోర్డ్ and neglected. Being ignored and neglected. Next, vulnerable, very much vulnerable, or hurt, easily hurt. So differently misunderstood. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఇవన్నీ ద థీమ్స్ అనమాట. ఈ బెడ్చుల సాల్బా అనే రెమెడీ తాలూక్ థీమ్స్. వన్స్ మనం థీమ్స్ చదువుకుంటే కోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ రెమెడీ అర్థం అవుతుంది. సో ఇవి రాసుకోండి, మీరు రాసుకుంటే, లేకపోతే వినండి. సెర్చింగ్, వాండరింగ్, రోమింగ్, ఆర్డర్ ఆఫ్ ది కయాస్, ఇవన్నీ సార్ ఇచ్చినటువంటి పాయింట్స్. రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, వర్కింగ్, రిజునివేటింగ్, self-sacrificing,
nursing, helping the elderly people, relatives, rejuvenation, young people, taking care of others. The idea of lightness, tranquility, serenity. చూడండి ఎక్కడో అక్కడ మీకు ఆ సెకండ్ సబ్ క్లాస్ తాలూకు ఐడియా డెఫినెట్ గా వస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ గివెన్ బై in the Meteramedica by Sir. Desires space, light, air, own growth. దీన్ని అండర్లైన్ చేసుకోమని కూడా చెప్పారు సార్ క్లాస్ లో. ఎందుకంటే దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ద సెకండ్ సబ్ క్లాస్. నెక్స్ట్, కామ్నెస్ అండ్ క్రియేటివిటీ టు lying problems, born blossoming by itself, dreams of not being able to talk, of heart of her being not able to get away, dreams, difficulties, conflicts, drunken, responsibility, but with love, balance, and creativity. Delusion being strangled thin wall between her and rest of the world. అది కూడా అండర్లైన్ చేసుకోమని చెప్పారు. Delusion being strangled thin wall between her and rest of the world. అదొకటి అండర్లైన్. బేసిక్ థీమ్, డిజైర్స్ స్పేస్, లైట్, ఎయిర్ అండ్ ఓన్ గ్రోత్. ఈ రెండు కూడా సారు ఈ బెట్యులస్ ఆల్బా అనేటువంటి రెమెడీకి అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇది ఈ రెమెడీ తాలూకు మెటీరియా మెడికా. సో వాట్ ఈస్ ద కోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బెట్యులస్ ఆల్బా? మనం ఆల్నస్ ఎలా అయితే తెలుసుకున్నామో ఈ బెట్యులస్ లో కూడా ఒక కోర్ అండర్స్టాండింగ్ ఉంది. ఏంటి ఆ అండర్స్టాండింగ్? ఇందాక చెప్పుకున్నటువంటి మెటీరియా మెడికల్ అన్నిట్లోనూ మీకు బాగా కనిపించింది ఏంటి? ఎవరైనా చెప్తారా? ఓకే, పోన్లే. సో మీరు బాగా గమనించినట్లయితే ఈ బెట్యులస్ ఆల్బా ఈ ట్రీని హానిమన్ కార్బోవెజ్ రెమెడీ తయారు చేయడానికి వాడారు. ఈ రెమెడీ తాలూకు ఈ ట్రీ తాలూకు బార్క్ కార్బోవెజ్ ఈజ్ ప్రిపేర్డ్ వెజిటబుల్ కార్బన్ ఈజ్ ప్రిపేర్డ్ బై హానిమన్ ఫ్రమ్ ద వుడ్ ఆఫ్ దిస్ ట్రీ. తెలుసా ఎవరికైనా ఇది? ఈ ట్రీ తాలూకు స్పెసిఫిసిటీ అది. కార్బోవేజ్ ఏ సబ్ క్లాస్ అండి? హలో, సెకండ్ సబ్ క్లాస్, సెకండ్ సూపర్ ఆర్డర్ లేదా సూపర్ క్లాస్, మీరు ఏదైనా పేరు పెట్టండి. స్పైడర్ మ్యాన్ అనకండి, మిగతా అన్నీ అనొచ్చు. సో కార్బోవేజ్, ది ఐడియా ఆఫ్ ఫిషెస్, the idea of gastropoda in mollusks and Hammamelidae in plants, all these three kingdoms come under the second superclass, where we can find the pattern of heaviness opposite with lightness, the idea of pressure with opposite relaxation, calmness and serenity, the idea of separation issues, the idea of forming boundaries,
సో హ్యానిమన్ న్యూ ఆల్ దీస్ థింగ్స్. మనం అనుకుంటాం పాప హ్యానిమన్కి ఇంకా అడ్వాన్స్డ్ రాలేదు, ఇప్పుడే వచ్చింది మనకి అడ్వాన్స్ అని. బట్ హ్యానిమన్ న్యూ దిస్ అండ్ హీ intuitionally selected Betulus alba to prepare Carbovis. Okay? Next. The idea here, the theme is fear to express themselves. The psychotic idea of the entire second subclass. Fear to express themselves. అంటే వాళ్ళేంటో బయటికి ఎక్స్ప్రెస్ అవుతారు, ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే వీళ్ళకి చాలా భయం ఉంటుంది. ద డ్రీమ్స్ ఆఫ్ లుకింగ్ సంథింగ్ దే కుడ్ నాట్ ఫైండ్. వెతుకులాటకి సంబంధించిన కలలు, ఏదో వెతుకుతున్నట్టు, ఆ వెతుకుతున్నది దొరకనట్టు. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో కూడా వాళ్ళంతే, అదే వాళ్ళ డ్రీమ్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఈ సెకండ్ సబ్ క్లాస్ అంతా సైకోటిక్ మయాజం. వాళ్ళంతా కూడా వాళ్ళు ఏంటి కాదో అదే చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ ట్రూ సెల్ఫ్, వాళ్ళు బాగా రెస్పాన్సిబుల్గా ఇతరులకు హెల్ప్ చేస్తున్నట్టు, వాళ్ళకి వీళ్ళకి బాధ్యతగా ఉన్నట్టు, ఫ్యామిలీ పట్ల బాధ్యతగా ఉన్నట్టు ఇలా తెలుస్తూ ఉంటుంది, ఇలా కనబడుతూ ఉంటుంది నిజానికి. కానీ నిజానికి వాళ్ళది కాదు. దే ఆర్ వెరీ వల్నరబుల్ పీపుల్, వెరీ సెన్సిటివ్ పీపుల్. కానీ ఏదో ఒక రోజు తన తాలూకు సెన్సిటివిటీ, తన తాలూకు వల్నరబిలిటీ, తన తాలూకు బేసిక్ ఫియర్ ఎక్స్పోజ్ అవుతాయేమో, నేను ఎక్స్పోజ్ అయిపోతానేమో, నా ట్రూ సెల్ఫ్ ఎక్స్పోజ్ అవుతుందేమో అనే ఒక భయం వాళ్ళని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అండ్ టు గెట్ దిస్ అండర్స్టాండింగ్, the case taking should be so nice, because you have to break the concrete wall of compensation. ఊరికే చెప్పరు ఇది పైకి, మీకు చూపిస్తాను కేసులు, అప్పుడు మీరు నమ్ముతారు అది. సో డ్రీమ్స్ ఆఫ్ లుకింగ్ సంథింగ్ దే కుడెంట్ ఫైండ్, డ్రీమ్స్ ఆఫ్ trying to solve problems. సో సమస్యల్ని సాల్వ్ చేస్తున్నాం, ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యని సాల్వ్ చేస్తున్నట్టు కలొస్తుంది. చాలా స్ట్రేంజ్ గా ఉన్నాయి కదా బెచులస్ ఆల్బా. అవును సార్. they couldn't show their true colors, and అండర్లయింగ్ గా మాత్రం ఆ ఫియర్, నేను ఎక్స్పోజ్ అయిపోతానేమో అనే ఫియర్ వాళ్ళని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. డౌన్ లేయర్లో ఎక్స్టర్నల్ గా మనకి చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు, ఏదైనా వృద్ధులకి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఖాళీ టైంలో రోడ్లు దాటిస్తూ ఉంటారు వృద్ధుల్ని వాళ్ళని, లేదా వృద్ధాశ్రమాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు, లేదా అనాథ శరణాలయాలకు వెళ్ళి ఫ్రూట్స్ పంచి పెడుతూ ఉంటారు. మనమేమో చూడగానే మనకి ఉన్న అండర్స్టాండ్, అయ్యో బాబు ఎంత రెస్పాన్సిబుల్ పీపుల్, అసలు సెల్ఫ్లెస్ పీపుల్, సెల్ఫిష్ పీపుల్, సెల్ఫ్లెస్నెస్ విపరీతంగా ఉంది, నో సెల్ఫిష్నెస్, వీళ్ళకి హైలీ స్పిరిచువల్ పీపుల్ అనుకుంటాం. So this idea is externally represented as responsibility, as sacrificing nature, as so much humanitarian aspect. But in the background, they are very much
sensitive people who are easily inclined to get into pressure, dense pressure, locked up feeling, bored feeling, heavy feeling, which was not shown externally at all in fables. And in Betulus Alba, the idea of responsibility extends so much that they begin to act, not thematically or theoretically speak, but they act. Betulus లో ఉన్న స్పెసిఫిసిటీ ఏంటంటే ఆల్నస్ లో ఇంకా అంత యాక్షన్ లోకి రాదు. దే స్పీక్ అబౌట్ రెస్పాన్స్, బాధ్యతగా ఉండాలి సార్ ఫ్యామిలీ పట్ల, బట్ బెట్యులస్ పీపుల్ విల్ యాక్ట్. దే డూ నాట్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ బట్ ఆల్సో ఫర్ అదర్స్. మనకు ఉల్మస్ క్యాంపెస్ట్రీస్ లో మనకి ఆ కేసులో చెప్పుకున్నాం, రాఘవన్ చెప్పిన కేసులో. ద సెకండ్ సబ్ క్లాస్ థీమ్, ఇంట్లో ఎల్డర్లీ తనే ఉంది, పేరెంట్స్ దెబ్బలాడుకుంటున్నారు, మాటలు పడట్లేదు, అండ్ షీ యాక్చువల్లీ సో మచ్ ఎఫెక్టెడ్ బై దట్, బట్ షీ నెవర్ టోల్డ్ ఎనీవన్, అండ్ షీ బికేమ్ ఎక్సెసివ్లీ కంట్రోల్డ్, excessively responsible, and that was shown towards her kids. So the idea of tendency to take responsibility and the sense of duty, మళ్ళీ అదే చెప్పాను కదా, యాక్షన్లో కూడా ఉంటుంది, బాధ్యతలు తీసుకుంటారు, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, చాలా డ్యూటీగా ఉంటారు. అండ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ద ఫెయిల్యూర్ స్టేట్, ల్యాక్ ఆఫ్ పవర్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, indisposition to take any responsibility. సో ద ఆపోజిట్, ఒకవైపేమో బాధ్యతగా ఉంటారు, చాలా బాధ్యతగా ఉంటారు, హెవీ బర్డెన్ తీసుకుంటారు, హెవీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. దాని ఆపోజిట్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి కూడా ఓపిక ఉండదు, బాధ్యతలు తీసుకోలేరు, ఇది వరకున్నంత శక్తి క్షీణించింది. When they enter into the failure state of Betulus. And we see this in many cases of skin symptoms, so much skin symptoms, itching, pus formation, another specificity of Betulus, so much pus formation in Betulus alba. సో టెండెన్సీ టు స్కిన్, ఏదైనా గడ్డేస్తే చీము పడుతుంది, కురుపులేస్తే చీము పడతాయి, దోమ కుట్టింది చీము పడుతుంది. ఈజీలీ పస్ ఫార్మింగ్ లైక్ హెపార్ సల్ఫ్, సిలికా, మెర్క్సాల్. టెండెన్సీ టు ఫార్మేషన్ ఆఫ్ పస్ ఈజ్ అనదర్ స్పెసిఫిసిటీ ఫర్ బెట్యులస్ ఆల్బా. క్రానిక్ గా, ఎక్యూట్ లో కూడా స్కిన్ సిమ్టమ్స్ ఏవైనా వస్తే ఇమీడియట్ గా పస్ ఫార్మ్ అవుతుంటాయి. లేదా పీపుల్ కి చాలా ఏజెస్ నుంచి ఉన్న స్కిన్ ట్రబుల్స్, అప్పుడప్పుడు చీము పడుతూ ఉంటాయి, యాంటీబయాటిక్ వాడుతూ ఉంటాను, తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా అబ్బో 10-15 ఏళ్ళ నుంచి ఉందంటారు. మనమేమో హెపార్ సల్ఫ్, సైలీషియా, గ్రఫైటిస్ టపా టపా కొడుతూ ఉంటాం రెపటరీలో చూసి. ఎందుకంటే ఆ కంప్లైంట్తో వచ్చాడు, ఫుల్ కేస్ తీసుకున్నాం.
ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్ అనిపించింది మనకి. టైంకి వచ్చేస్తాడు కరెక్ట్గా, అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేస్తారు, ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వరు. అమ్మా ఏం బాధ్యత పర్సన్ అనుకుంటాం. తీరా కేస్ షీట్ రాస్తే అండర్లయింగ్గా ఉన్న ఆ వల్నరబిలిటీ, ఆ సెన్సిటివిటీ, కెనాట్ బేర్ separation, a heaviness, lockdown, pressure, vertical pressure, ఆ థీమ్స్ అన్ని వచ్చాయి. చూస్తే ఆపోజిట్ కామ్నెస్, సెరెనిటీ. వెంటనే మనకు గుర్తు రావాల్సిన రెమెడీ ఈ బెట్యులస్ ఆల్బా. సో కేసు ఎలాగైనా ప్రెజెంట్ అవని, కానీ యూజువల్గా ప్రూవింగ్స్లో వచ్చినటువంటివి మాత్రం ఈ బెట్యులస్ ఆల్బాలో స్కిన్ సిమ్టమ్స్ చాలా ప్రిడామినెంట్గా వచ్చాయి. మనం అనుకున్నాం ఈ సెకండ్ సబ్ క్లాస్ రెమెడీస్ మేజర్గా ఎక్కువగా మనకి ఈ స్కిన్ జొగ్లెన్స్ చూడండి, ప్రూవింగ్స్లో విపరీతమైనటువంటి స్కిన్ సిమ్టమ్స్ చాలా కేసెస్లో. అలాగే ఈ బెట్యులస్ కూడా అంతే, విపరీతమైన సోరిక్ మయాజం. ఇది సోరిక్ మయాజం ఎక్కువగా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఈ రెమెడీలో. నాట్ ఈ ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీ, ఈ ఆర్డర్, ఇవన్నీ కూడా పైనుంచి మనం చెప్పుకుంటున్నాం, ఆ ఐడియా ఆఫ్ సైకోసిస్. కానీ స్కిన్ సిమ్టమ్స్, ఆ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ప్రూవింగ్స్లో వచ్చాయి. సో the masters had put this thing under soric miasm. And one more thing is the liver affections. ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కదా, సో మెనీ డైజెషన్, కొలెస్ట్రాల్ పెరిగింది, హెచ్డిఎల్ పెరిగింది, లేకపోతే ఎల్డిఎల్ పెరిగింది, లేకపోతే టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ పెరిగింది, లివర్ వాప్ వచ్చింది. ఏమంటే పర్వాలేదంటారా? ప్రైమరీ స్టేజ్. ఇట్లా మనకి చెప్తూ ఉంటారు ఈ బెట్యులస్ వాళ్ళు. లివర్ డిస్టర్బెన్సెస్, స్కిన్ డిస్టర్బెన్సెస్ బాగా ప్రిడామినెంట్గా ఉంటాయి ఈ రెమెడీలో. అలాగే దీన్ని ఇన్సెక్ట్ రిపెల్లెంట్గా వాడతారు. దీని నుంచి తయారు చేసిన నూనె, ఈ బెట్యులస్ ట్రీ నుంచి తయారు చేసిన ఆయిల్ కనుక రాసుకుంటే పురుగులు కొట్టవు. ఈ ఫారెస్టుల్లో తిరుగుతూ ఉంటారు కదా, ఆ ఫారెస్టుల్లో తిరిగేటువంటి వాళ్ళు ఈ బెట్యులస్ ఆయిల్ రాసుకుంటూ ఉంటారు. చూడండి ఎన్నో ఉపయోగాలు. హ్యానిమన్ ఏమో కార్బోవేస్ తయారు చేశాడు, నేటివ్స్ ఏమో ఇన్సెక్ట్ రిపెల్లెంట్గా వాడారు. తర్వాత ఎర్లీ చైనాలో, ఇండియాలో, చైనాలో ముఖ్యంగా ఎక్కువ ఈ ఈస్టర్న్ కంట్రీస్లో దీన్ని బుక్ బైండింగ్లో కూడా వాడతారు. సో మచ్ అంటే యూజెస్ ఉన్నాయి ఈ బెట్యులస్ ట్రీకి. రైట్, నెక్స్ట్ ఇదే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆఖరి మందు మనకి కార్పినస్ బెట్యులిస్, హార్న్ బీమ్ అంటారు దీన్ని. ఇందాక బెట్యులస్ ఆల్బాని బిర్చ్ ట్రీ అంటారు, బిర్చ్ ట్రీ, దీన్నేమో హార్న్ బీమ్ అంటారు. ఈ రెమెడీ చూసినట్టయితే మనకి ఈ కార్పినస్ బెట్యులస్ అనేటువంటి రెమెడీ, దీంట్లో మనకి చాలా అన్హీల్డ్ స్కార్స్, ఏజెస్ నుంచి ఒక 20 ఏళ్ల కిందట దెబ్బ తగిలింది, అది స్కార్ కింద ఫామ్ అయిపోయింది, పోవట్లేదు. అప్పుడు హైపరికంలు లెడంపాలు వేసా తగ్గిపోయింది, కానీ ఆ స్కార్ అలా ఉండిపోయింది. ఓల్డ్ స్కార్స్, సిఫిలిటిక్ అల్సర్స్, and suspicious black moles, an idea of some malignancy is coming. పుట్టుమచ్చలు సడన్ గా పెరిగిపోతాయి, సస్పీషియస్ మోల్స్ పెరిగిపోతాయి సడన్ గా. ఓల్డ్ స్కార్స్,
పోవు, ఉండిపోతాయి. అలాగే అల్సర్స్, పుళ్ళు, ఇవన్నీ కూడా కార్పినస్లో చాలా ప్రామినెంట్ లక్షణాలు. కార్పినస్ బెట్యులస్. నెక్స్ట్, స్ట్రాంగ్ హెడేక్స్ విత్ క్రాలింగ్ సెన్సేషన్ ఆన్ హెయిర్ అండ్ లెగ్స్. సో headaches with crawling sensation on hair and legs. ఎప్పుడు తలపోటు వచ్చినా ఏదో ఈ హెయిర్, జుట్టు మీద ఏదో పాకుతున్నట్టు, లేదా కాళ్ళు చేతుల మీద ఏదో పాకుతున్నట్టు సెన్సేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇవి చాలా ఇంపార్టెంట్ కేసెస్లో. మొన్న కూడా ఈ మధ్య ఎవరికో చెప్పాను ఆ కేసు, శ్రీకర్కి అనుకుంటా. ఆ కేసులో ఏమైందంటే, ఒక 74 years, అతనికి అన్ని వ్యాధులు ఉన్నాయి. సో ఎవరో వేరే హోమియోపతి దగ్గర వాడుతున్నాడు అతను. సో తెలిసిన వాళ్ళు ఎవరో కాకినాడలో నా ఫ్రెండ్ ఉంటే, అబ్బాయి అక్కడ కాదు మీరు శ్రీకాంత్ దగ్గర వాడండి అంటే నా దగ్గరకు వచ్చాడు. ఆల్రెడీ ఆయనే చాలా మందులు వాడుతున్నాడు. చూస్తే చాలా మందులు ఉన్నాయి, హోమియోపతి ఉన్నాయి, ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. కొన్ని కేసు తీసుకుందామా అంటే ఏం చెప్తాడు, ఏమీ చెప్పట్లేదు అతను. షుగర్ ఎంత ఉందండి, థైరాయిడ్ ఎంత ఉంది, అవి వాడుతున్నాను ఇవి వాడుతున్నాను, ఒక 5-6 మందులు చెప్పాడు. ఇవి 2 మందులు చెప్పాడు, 2-3 మందులు ఈ హోమియోపతి. మొత్తం 10-15 మందులు వాడుతున్నాడు. ఇప్పుడు ఏంటి మెయిల్ కంప్లైంట్ అంటే, అతను ఇంతకీ ఎందుకు వచ్చాడంటే, అతనికి తేన్పులు వస్తున్నాయి బాగా, ఇంకా కంటిన్యూస్ తేన్పులు, రాత్రి పగలు తేన్పులే. సరే, ఆ ఒక్క పాయింట్కి అతను పంపించబడ్డాడు అనమాట. ఇది తగ్గట్లేదు ఎన్ని వాడినా అని. చూస్తే అందులో ఒక కన్కామిటెంట్ లక్షణం ఉంది. తేన్పులతో ఎప్పుడు ఎక్సెసివ్ సెలైవేషన్ ఉంటుంది. తేన్పులతో పాటు ఎక్సెసివ్ సెలైవేషన్ ఉంటుంది. చూస్తే క్యాల్కేరియా ఆర్స్ ఒకటే రెమెడీ ఉంది ఆ కేసులో, ఇంకేం లేవు, అదొకటే ఉంది రెపటరీలో. సో క్యాల్కేరియా ఆర్స్ 30 డైలీ 1 డోస్ ఇచ్చాను ఒక 1 వీక్ పాటు. ఇస్తే విచిత్రంగా 1 వీక్ తర్వాత పగలు తేన్పులు రావడం తగ్గిపోయింది. ఓన్లీ సాయంత్రం అయ్యేసరికి వస్తున్నాయి. ఇంకా తొందరపడిపోతే, స్వామి మీకు హయాటస్ హెర్నియా ఉంది, అందుకే తేడా వస్తుందని చెప్పాను. అంటే పర్లేదంటారా అంటే, పర్లేదండి దానికి ఏం ఇది ఉండదు, మీరు మందులు వాడుకోండి అంటే, అలా కాదు సార్ స్కానింగ్ తీసుకుంటాను. సరే స్కానింగ్ రాశాను, చూస్తే హయాటస్ హెర్నియా ఉంది. తర్వాత ఇంకో 1 వీక్ తర్వాత క్యాల్కేరియా ఆర్స్ 30 1 డోస్ ఇచ్చి 1 వీక్ దాకా ఇంకేం రిపీట్ చేయలేదు. 15 రోజుల తర్వాత వచ్చాడు, 70% తగ్గిందండి అన్నాడు. అయిపోయింది, ఇంకేమి ఇవ్వలేదు. 1 మంత్ అయ్యింది, 2 months అయ్యింది, 90% పర్లేదు సార్, రాత్రి మెలకు వచ్చి అప్పుడు వస్తున్నాయి. ఇంకొక డోస్ క్యాల్కేరియా ఆర్స్ 30 ఇచ్చాను, ఇప్పుడు 99% తగ్గిపోయింది. కొంచెం అప్పుడప్పుడు వస్తున్నాయి, అది రోజు కాదు ఎప్పుడైనా. సో ఇలాంటి చిన్న కన్కామిటెంట్ సిమ్టమ్స్, మొడాలిటీస్ చాలా ఇంపార్టెంట్ కేసెస్లో. ముఖ్యంగా ఇలాగా మనం ఆల్రెడీ ఆయనే 15 మందులు వాడుతున్నాడు, ఇంకా కేసు ఏమి ఇస్తాడు ఆయన? ఇచ్చినా ఏం చెప్తాడు? ఏది అసలు సిమ్టమో, ఏది మెడికల్ డిసీజ్ వల్ల, యాట్రోజెనిక్ డిసీజ్ వల్ల వచ్చిందో తెలియదు. ఒక్కొక్కసారి అది కూడా ఇబ్బంది కేసులో. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ఒక మందు వేసుకోమంటే 100 ఆలోచిస్తారు. అది నా బాధ్యత బాబు, నేను చూసుకుంటే. పర్లేదంటారు సార్, పర్లేదంటారా అని. ఏది ఎక్యూటో తెలియదు, ఏది క్రానిక్కో తెలియదు. క్రానిక్ డిసీజ్ తాలూకు ఎక్యూట్ ఎగ్జాబరేషన్లో కెంటే చెప్పాడు లెసర్ రైటింగ్స్లో, నెవర్ ట్రై టు గివ్ ఏ క్రానిక్ రెమెడీ ఇన్ ఇట్స్ ఎక్యూట్ ఎగ్జాబరేషన్. కెంటి చెప్పారు లెసర్ రైటింగ్స్లో, ఎక్యూట్లో క్రానిక్ ఇవ్వడానికి ట్రై చేయకండి అని. సో ఎక్యూట్ డిసీజ్ వచ్చింది అనుకోండి, లెట్ ఇట్ ట్రీట్ యాజ్ ఎక్యూట్ డిసీజ్, దెన్ అగైన్ యూ కెన్ స్టార్ట్. సో ఒక్కొక్క కేసులో
ఈ కేసులో రిపీట్ చేయాల్సి వచ్చింది. తప్పదు మరి. ఒక కేసులో అంటే ఆ కేసు ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, మొత్తం అలోపత్స్ వదిలేశారు. ఒక కేసులో ఒక బేబీ రోజుకి ఇంచుమించుగా ఒక 50-60 టైమ్స్ కన్వల్జన్స్ వస్తున్నాయి. అసలు కంటిన్యూ స్పృహలో ఉండదు. ఎన్ని మందులు వాడుతున్నారో ఎలోపతి, వాల్పిరిన్, ఇంకోటి అవో చాలా 3-4 రకాల మందులు యాంటీ ఎపిలెప్టిక్స్ వాడతారు, అయినా కంట్రోల్ అవ్వట్లేదు ఎపిలెప్సీ. ముందు బేబీ ఎక్స్పైర్ అయిపోయినా పర్లేదు, ఈ బాధ చూడలేకపోతున్నామండి బాబు అని మదర్. కంటిన్యూస్ ఫిట్స్ 50-60 టైమ్స్ ఒక డేకి. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ స్ట్రమోనియం 200 డైలీ ఇచ్చాను ఆ కేసులో. డైలీ 2-3 టైమ్స్ ఇస్తే ఒక 2-3 మంత్స్కి ఆ ఫిట్స్ మొత్తం తగ్గిపోయి చాలా నార్మల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే స్ట్రమోనియం 1 mg డైలీ ఇచ్చాను. అండ్ ఐ ట్రైడ్ మై మ్యాక్సిమం టు సేవ్ దట్ బేబీ. బాగా పెయిన్ఫుల్ కేసెస్లో నా ఎక్స్పీరియన్స్లో అది కూడా ఒక కేసు, బట్ ఐ కుడెంట్ మేక్ దట్ చైల్డ్ సర్వైవ్. ఎందుకంటే అప్పుడు అనుకోకుండా బెంగళూరు సెమినార్కి వెళ్ళాం రాజన్ శంకరన్ గారిది. సో ఆ రోజు ఆ బేబీ వర్సన్ అయిపోయింది పాపం. సో నాకు సరిగ్గా రిపోర్ట్ చేయలేకపోయారు డ్యూ టు వేరియస్ రీజన్స్. మనం ఆ టైంలో సో బేబీ ఎక్స్పైర్ అయిపోయింది. సో అలా పెయిన్ఫుల్ కేసెస్ కొన్ని ఉంటాయి, ఆ బాధ వర్ణించలేం. సో అలా ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ రిపిటేషన్. సో ఎప్పుడు రిపీట్ చేయాలో చేయాలి, ఎలా రిపీట్ చేయాలో చేయాలి, ఏది వెయ్యాలో తెలియాలి, ఏది వేయకూడదో తెలియాలి. కొంతమంది రెమెడీ వేయడానికి భయపడిపోతూ ఉంటారు. అదో టైపు, పర్లేదు ఆగుదాం వెయిట్ చేద్దాం అంటారు. ఆ పేషెంట్ ఓ పక్క నుంచి సఫరింగ్. మనం ఉంటే పరిస్థితిలో రోజుకి 10 మందులు వేసుకుంటాం. ఆ పరిస్థితుల్లో ఎందుకంటే మనం ఆగలేం, మనకు బోల్డ్ పనులు. అదే పేషెంట్ దగ్గరికి అనేసరికి ఎందుకు వెయిట్ చేయడండి, ఎందుకు వెయిట్ చేయడు, వెయిట్ చేయాలి. మన అంత ఫిలాసఫీ ఉంది, పైనుంచి కింద దాకా. అవుటర్ సిమ్టమ్స్ వస్తాయి, రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఎపిరెన్స్ ఉంటుంది. అదో పిచ్చి రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఎపిరెన్స్ అన్నది. అసలు వాడికి ఆర్డరే లేదు, నువ్వు రివర్స్ ఆర్డర్ ఎలా ఇస్తావు? వాడికి వచ్చిన సిమ్టమ్స్ కదా మళ్ళీ వెనక్కి రావాలి. మెంటల్స్ బెటర్ అవ్వవు, ఫిజికల్స్ బెటర్ అవ్వవు, ఏం బెటర్ అవ్వకుండా ఏదో స్కిన్ ట్రబుల్ వచ్చింది, అదిగో బయటకు వచ్చింది జబ్బు అంతా అంటాడు. మరి ఆ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యాక కదా రావాలి. నువ్వు వేసిన వారంలోనే స్కిన్ సిమ్టమ్స్ వచ్చేస్తే అది మందు వల్లే. సరిగ్గా అర్థం చేసుకోవాలి ఫిలాసఫీని. క్యూర్ టేక్స్ ప్లేస్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ అపియరెన్స్. అసలు సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయితే కదా బయటకు వచ్చేది. మనం మందు వేసాక అన్ని బయటకు వస్తాయి. అసలు అసలు ఏం మందు వేసావు, కెంట్ సీఎం వేసేవాడు కాబట్టి బయటకు వస్తాయి. పోనీ మెంటల్స్ ఏమైనా బెటర్ అయ్యాయి, అవి అలాగే ఉంటాయి. పేషెంట్ ఏమో నాకు తగ్గలేదంటుంటే నోరు మూయి నువ్వు, మాకు హోమియోపతిలో ఎలాగే చెప్పారంటాం. పిచ్చి అనమాట, ఒక రకమైన పిచ్చి అది. సరిగ్గా అండర్స్టాండింగ్ చేసుకోకపోవటం. వస్తాయి, డెఫినెట్గా వస్తాయి, కరెక్టే. అది ఎప్పుడు? ముందు మెంటల్స్ అన్నీ తగ్గి, తర్వాత ఫిజికల్ జనరల్స్ ఇంప్రూవ్ అయ్యి, పేషెంట్ బెటర్ అవుతూ ఉంటే వస్తాయి. లేదు ఎక్యూట్ డిసీజెస్ ఏదైనా సప్రెస్ చేసావు, అప్పుడు ఆ సప్రెస్ చేసినటువంటిది బయటకు వస్తుంది. ఎక్యూట్లో అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడు సప్రెస్ చేసావు,
2-3 రోజులు వాడేశారు యాంటీబయాటిక్స్, తీసుకొస్తే గొంతు నొప్పి అన్నారు. ఏం చేయాలి, స్ట్రెప్టోకాక్సిన్ 200 వేసాను, జ్వరం వచ్చేసింది. ఏమండి బాబు, మీ మందు వేసిన తర్వాత జ్వరం వచ్చారు, మరి నువ్వు 3-4 రోజుల నుంచి ఏం చేసావు? ఉదయం ఓ డోలో, మధ్యాహ్నం ఓ డోలో, సాయంత్రం ఓ డోలో, రాత్రి ఓ డోలో, 4 కొట్టావు, ఏమైంది? సో ఈ పూట వెయిట్ చేయాలి, తప్పదు. సో ఇచ్చేటప్పుడే చెప్పాను, బాబు జ్వరం వస్తుంది, కంగారు పడద్దు. చెప్పారనుకోండి, మీరు మరీ 102 వచ్చేద్ది అనుకోలేదు. వస్తుంది, సప్రెస్ చేశారు కాబట్టి. సో బేసింగ్ ఆన్ దట్ క్లినికల్ ఐడియా వీ కెన్ కన్క్లూడ్ టు ద టాపిక్. అంతేగాని పేషెంట్ ఏమో ఆడికి ఏమీ ఇంప్రూవ్మెంట్ రాలేదు, నాకు ఏవో సిమ్టమ్స్ వచ్చాయంటే అది దానికి సంబంధించింది అంటే ఎలాగా? అది ఎక్యూటో చూసుకోవాలి, క్రానిక్కో చూసుకోవాలి. ఎక్యూట్ అయితే ఎక్యూట్ రెమెడీ ఇవ్వాలి. ఒక్కొక్కసారి క్రానిక్ కండిషన్స్లో పేషెంట్ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఇంకోటి వల్ల కావచ్చు, అలవాట్ల వల్ల కావచ్చు, ఎక్యూట్స్ వస్తూ ఉంటాయి. మనం ఏదో క్రానిక్గా ఒక రెమెడీ ఇచ్చాం, సాయంత్రం అయ్యేసరికి రోజు బయటికి వెళ్ళి రాజమండ్రి అంటే హ్యాపీ స్ట్రీట్ అని ఏదో పెట్టారు, పని ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చుని తినేస్తారు, ఉండదు పని. సాయంత్రం అయ్యేసరికి నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏమో కూర్చోవడానికే టైం ఉండదు మనకి, వీళ్ళకి ఎంత టైం ఎక్కడ ఉంటుంది రా బాబు అని. గంటలు గంటలు కూర్చుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చుని తింటూ ఉంటారు, ఏమిటో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు రాత్రి 10:30-11 తింటే వాడికి ఏమరుగుతుంది? నేను 11 క్లినిక్ నుంచి వస్తుంటే ఇంకా కూర్చుని తింటూ ఉంటారు, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. కాదండి మేము స్కిన్ వేసామంటే ఆడికి ఆ రోజంతా మోషన్స్ అయిపోతూ ఉంటాయి మరుసటి రోజు, లేదా ఏదో ప్రాబ్లం వస్తుంది. వాడు హ్యాబిట్స్ వాళ్ళు తెచ్చుకున్నాడు. అది నువ్వు ఆ రెమెడీ అయిపోతే అలోపతి వాడేస్తాడు. సో ఆ టైంకి అది వేసి బాబు బయట తినకని చెప్పాలి మరి మనం. ఆ తర్వాత క్రానిక్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవాలి, తప్పదు మరి ఇలాంటి కేసెస్లో. సో ఆ రకంగా ఉంటుంది మనకు ఒక్కొక్కసారి. సో ఈ కార్పినస్ అనేటువంటి రెమెడీలో ఈ సిఫిలిటిక్ అల్సర్స్, ఈ ఇంక్రీజ్డ్ మోల్స్, మెలిగ్నెన్సీ, ఈ ఐడియా మనకి కనబడుతూ ఉంటుంది. అందుకని మాస్టర్స్ దీన్ని ఈ బెచ్యులేసియే ఫ్యామిలీ తాలూకు సిఫిలిటిక్ మయాజంలో పెట్టారు ఈ రెమెడీని. సో హెడేక్స్ విత్ క్రాలింగ్ సెన్సేషన్, ఆ కన్కామిటెంట్ సిమ్టమ్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి. నెక్స్ట్ టార్పిడ్ అండ్ స్లగ్గిష్ మైండ్, చెప్పాను కదా సిఫిలిటిక్ అని. గుర్తురావు, మెమరీ స్కిప్ అవుతూ ఉంటుంది, బుర్ర పని చేయదు, చదివితే అర్థం కాదు, అలా చూస్తూ ఉంటాడు పేపర్ని. ఏం చూస్తున్నావు అంటే అది చదువుతున్నాను అంటాడు, ఏం చదివామంటే ఇలా బ్లాంక్గా చూస్తాడు. మార్కులు వచ్చేయాలి, పర్సంటేజ్ ఎంత, పాపం అందరూ తెగ మార్కులు తెచ్చేసుకుంటూ ఉంటారు, వీడికి ఏం చేయాలో అర్థం కాదు, బ్రెయిన్ రికార్డ్ చేయదు. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు, 40 ఏళ్ళు వచ్చాయి. ఏమండి ఎప్పుడు 20,000 సంపాదన, మారచ్చు కదా, మారలేడు. ఎందుకంటే బుర్ర పని చేయదు. అది ఆ పని ఆ రకంగా రోజు చేసే పద్ధతిలో చేస్తేనే సర్వైవల్. అది సిఫిలిటిక్ మయాజం. ఫెయిల్యూర్ స్టేట్ ఆఫ్ సిఫిలిటిక్ మయాజం తాలూకు మైండ్ అలా ఉంటుంది. కొత్తవి ట్రై చేయలేరు, చేసినా ఎక్కదు, ఎక్కినా రిజిస్టర్ అవ్వదు, బుర్రంతా బ్లాంక్గా ఉంటుంది, మడ్డుగా ఉంటుంది, బుర్ర పని చేయదు. నెక్స్ట్ పీపుల్ హూ ఫీల్ నా రైటింగ్ నాకే అర్థం కావట్లేదు. ఓన్ హెర్
అండ్ దెన్ రీచ్ ఎగ్జాషన్. అది పీపుల్ హూ ఫీల్ కేమ్ టు వరల్డ్ టు షో అండ్ ఎండ్స్ ఇన్ ఎగ్జాషన్. అదే చెప్పాను కదా, చాలా అలిసిపోతారు, చాలా నీరసపడిపోతారు, ఎక్కువ పని చేసేస్తారు. దాంతో కొన్నాళ్ళకు వచ్చేసరికి ఒక ఫ్యాగ్ వచ్చేస్తుంది, యాసిడ్ ఫాస్ లాగా. ఎగ్జాషన్ దేని నుంచి వస్తుంది అనే దాన్ని బట్టి యాసిడ్ ఫాస్ లో టూ మచ్ ఐడియా, టూ మచ్ ఇన్క్లినేషన్. ఫాస్ఫరస్ లో, యాసిడ్ ఫాస్ లో పాపం టూ మచ్ సర్వీస్, ఫిజికల్ అండ్ మెంటల్ టువర్డ్స్ అదర్స్, టూ మచ్ సింపథెటిక్, టూ మచ్ కంపాషన్. దానివల్ల ఆ ఎగ్జాషన్ వచ్చేస్తుంది, అలిసిపోతారు పాపం. సో ఆ ఐడియా ఆఫ్ ఎగ్జాషన్ దేని వల్ల వస్తుంది అనేది కూడా మనం చూడాలి. సో వీడికి ఎగ్జాషన్ ఏంటంటే చాలా మందికి చేసి 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 కాష్టికంలో కూడా ఉంటుంది, చేసి 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 ఇతరులకి వాడు ఎగ్జాస్ట్ అయిపోతాడు. అలా చేయడం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్, డిక్రీజ్డ్ మెంటల్ ఎబిలిటీ టు వర్క్. చెప్పాను కదా, ఈ రెమిడియే సిఫిలిటిక్. సో ఎబిలిటీ తగ్గిపోతుంది, వర్క్ చేయలేడు పాపం, బుర్ర పనిచేయదు, గుర్తుకు రాదు, క్యాలిక్యులేషన్స్ రావు, మ్యాథమెటిక్స్ చేయలేడు, ఇంట్రెస్ట్ రేట్లు ఎంత కన్ఫ్యూజ్ అయిపోతాడు, బ్యాఫెల్ అయిపోతాడు, బుర్ర పనిచేయదు. అదిగో అలా ఉంటుంది ఈ రెమెడీ. చాలా బ్యూటిఫుల్ రెమెడీ ఈ సిఫిలిటిక్ కండిషన్స్ లో, ఈ కార్పినస్ అనేటువంటి రెమెడీ. చాలా మంచి ప్రూవింగ్స్ ఉన్నాయి దీనికి. మెంటల్ అండ్ వైటల్ కొలాప్స్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ థింకింగ్, రీజనింగ్ అండ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ మెచ్యూర్డ్ బిహేవియర్. చూసారా, చాలా సంవత్సరాలు ఇంటి పెద్ద కొడుకు, బరువు బాధ్యతలు మోసాడు, చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు, ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు, తమ్ముడికి ఉద్యోగం చూశాడు, తను పెళ్లి చేసుకోలేదు, లేటుగా చేసుకున్నాడు, పిల్లలు లేటుగా పుట్టారు, నీరసపడిపోయాడు, చాలా మెచ్యూర్. అయ్యో బాబోయ్, చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి బాబు ఆయన, చాలా బ్యాలెన్స్డ్, ఇంటి పెద్దగా, చాలా బరువు బాధ్యతలు